వెల్కమ్ టు వార్త. నేను దేవా. రాష్ట్రంలో అటువైపు 116 మున్సిపాలిటీకి సంబంధించి 7 కార్పొరేషన్లకు సంబంధించి అయితే మాత్రం కౌంటింగ్ కొనసాగుతుంది. చాలా చోట్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం లీడ్లో ఉంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి అంబర్పేట ఇన్ఛార్జ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ లీడ్లో కొనసాగుతుంది, ఎలా చూడొచ్చు అంటారు? ఇది చూస్తుంటే క్లియర్గా ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసి ఓటేసినట్టు ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. ఎందుకనంటే గత 3 సంవత్సరాల నుంచి, అంటే గత 2003, 2004, 2005 మీరు అన్నీ చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ కూడా ప్రతి ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ప్రజాపాలన మీద పబ్లిక్ ఓట్లేస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే మేము ఏ విధంగానైతే మా 6 గ్యారంటీలు మేము అసెంబ్లీలో మేము ప్రామిస్ చేసినామో 6 గ్యారంటీలు అన్నీ కూడా ప్రజలకు నేరుగా చేరుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్తే చేస్తుందనే విధంగా ప్రజలందరూ నమ్ముతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు కూడా ఓటేస్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేసింది, మభ్యపెట్టి అంటే అటువైపు డబ్బులు పంచి మరీ గెలుస్తుంది అని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నాశనాన్ని అయితే అంగంతేనా, ప్రతిసారి ఓడిపోతారు. ఇవే డైలాగులు కొడుతున్నారు. కొత్త డైలాగులు ఏమైనా ఉంటే నేర్చుకొని రమ్మని చెప్పి నేను కేటీఆర్కి చెప్తున్నా. ఆ రోజు అసెంబ్లీలో ఉన్నప్పుడు మీరే కదా పవర్లో, ఆయన కదా మేము గెలిచినాం కదా. పోనీ పార్లమెంట్ ఎలక్షన్స్ బీజేపీ 8 సీట్లు గెలిచినాం, మేము 8 సీట్లు గెలిచినాం. మరి మీకే రోగం పుట్టింది, ఎందుకు గెలవలేదు ఒక సీట్ కూడా? అంటే ప్రజలు వీళ్ళని చీకొట్టినా కానీ కూడా ఏదో సాకు దేవులాడుకుంటున్నారు. ఎక్కడ దుర్వినియోగమైందో ఒక్కసారి చెప్పమని అడుగుతున్నా. జగ్గారెడ్డి గారి లాంటి స్థానాల్లోనే పోలీసు వాళ్ళు జగ్గారెడ్డి గారిని కూడా అడ్డుకున్నారు. కాబట్టి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మన ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా వాడుకోలేదు. చట్టంకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేయలేదు. ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన, రేవంత్ రెడ్డి గారి 6 గ్యారంటీలు ఏదైతే చెప్పిండో, మా మహేష్ కుమార్ గౌడ్ గారి సమన్వయంతో రేవంత్ రెడ్డి గారి పరిపాలనను చూసి ప్రజలందరూ కూడా ఓట్లేసి. అంటే సుమారు ఎన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటున్నారు? 90% మేము గెలిచినాం కదా ఆల్రెడీ. మిగతా దగ్గర వాళ్ళిద్దరు కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న దగ్గర కొన్ని మున్సిపాలిటీల దగ్గర ఆ 10% వాళ్ళిద్దరు పంచుకున్నారు. 90% మేము గెలిచినాం. కాబట్టి 90% ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీతో ఉన్నది. సుమారు 3 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి విజయం సాధించారు? నేను చెప్తున్నాం కదా, 80% ఆఫ్ ద సీట్స్ మేము గెలవబోతున్నాం. ఇంక్లూడింగ్ 3 మున్సిపాలిటీలు కొత్తగా పెట్టిన ఫ్యూచర్ సిటీతో పాటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఆల్ మున్సిపాలిటీస్లో మేము 80% సీట్స్ మేము గెలవబోతున్నాం. 100% ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద ప్రజలు వేసిన తీర్పు. థ్యాంక్ యూ. ఫైనల్గా రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ఫైనల్గా రాష్ట్ర ప్రజలకి ఒక రిజల్ట్. రాష్ట్ర ప్రజలందరూ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు అందరూ కూడా ప్రజాపాలన ఆదరిస్తున్నందుకు మీకు అందరూ కూడా 2 చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీ ధన్యవాదాలు తెలియజేస్తారు. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపు 90% కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని అయితే మాత్రం అంబర్పేట ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.